हन्ति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया मालिनि महेश चालिनि कांची खेलिनि विपक्ष कालिनि ते शूलिनि विद्रुमशालिनि नतजनपालिनि कपालिनि नमोस्तु। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। శ్రీ ఉమాయై నమః. గౌరీ కాళి అనే తత్వాల గురించి వివేచన చేస్తూ ముందు కాలం అంటే ఏంటో చెప్తున్నారు. కాలహ అనే పుంలింగ శబ్దమే స్త్రీలింగంలో కాళి అని చెప్పబడుతున్నది. ఇది లింగభేదమే తప్ప తత్వభేదము అర్థభేదము లేదు. పాచక శక్తి అని ఏదైతే ఉన్నదో అదే కాళి. ఇది యత్ పాకతో గభీరాత్ భువనే సర్వేపి పరిణామాః, పరిణామాల్ని భువనంలో కలిగించేటువంటి శక్తి. సర్వభువనాశ్రయత్వాత్ కాళీ నామ్నా దిగన్యేన లోకేతు వ్యవహరణం విదుషా దిక్కాలయోర్భాక్తం. ఇక్కడ దిక్కు కాలము అనే రెండు అంశములు ప్రస్తావన చేస్తున్నారు. దీన్నే విజ్ఞాన శాస్త్రం కూడా స్పేస్ అండ్ టైం అని చెప్తుంది. ఇక్కడ దిక్కులు అంటే విస్తరించినటువంటి దేశము ఏదైతే ఉందో అది స్పేస్, దాని దిక్కులు అని చెప్పవచ్చు. ఇక రెండవది కాలం. ఈ దిక్కులు కాలము ఈ రెండింటిని ఆశ్రయించుకునే మన బ్రతుకులు ఉంటాయి. మనం ఎక్కడున్నాము అనేది ఒకటి, ఎంతవరకు ఉంటామనేది ఒకటి, అటు తర్వాత ఎలా ఉంటామనేది ఇక్కడ ప్రధానంగా ఎక్కడున్నాము, ఎంతవరకు ఉంటాము, ఎలా ఉంటాము, ఈ మూడు నిర్ణయించే శక్తి పేరు కాళీ అని వ్యవహారం. అందుకు సర్వభువనాశ్రయత్వాత్ కాళీ నామ్నా దిగన్యేన, అన్ని భువనములకు ఆధారమైనటువంటిదే కాళీ. ఈ కాళినే దిక్కు అని కూడా వ్యవహరించవచ్చు. అంటే కాలము దిక్కు ఈ రెండూ కూడా ఒకే శక్తి యొక్క రెండు రూపాలు, స్పేస్ అండ్ టైం కూడా అది వివరిస్తున్నారు ఇక్కడ. అదే కాళి అంటే టైం అని చెప్పినప్పటికి కూడా దిక్కు కూడా ఈమె యొక్క మరొక స్వరూపమే. అయితే దిక్కు అనంతమే, కాలము అనంతమే. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. ఎంతవరకు అనేది కూడా అనంతమే, ఎక్కడున్నామనేది కూడా అనంతమే. కనుక ఎంతుందయ్యా ప్రపంచం, అంతుపట్టదు. ఎంతవరకు ఉంటుంది ప్రపంచం, అది అంతుపట్టదు. ఎప్పటి నుంచి ఉంటుంది, అది అంతుపట్టదు. అందుకే ఆద్యంతములు లేనిదే అనంతమైన కాలము దేశము. అందుకే దిక్కు కాలము ఈ రెండూ కూడా ఆద్యంతములనే విషయాన్ని చెప్పుకోవాలి. అనంతమైన దిక్కాలములే మనకు ఆధారాలు. వాటికి అంతులేదు కానీ మన బతుకులకు అంతుంది. ఒక్కొక్క జన్మ, ఒక పుట్టుక, ఒక చావు అనే రెండు బిందువుల మధ్య ఉన్నది. కనుక అనంతమైన దేశకాలాలలో అనేక మంది జీవులు పుడుతున్నారు, పోతున్నారు. ఈ పుడుతూ పోతున్న జీవులందరికీ ఆధారం ఏమిటి? దేశము కాలమే. ఈ ఆధారమైనటువంటి దేశకాల తత్వములే అమ్మవారి యొక్క రెండు రూపములుగా చెప్తున్నారు. ఈ రెండు రూపాలు చెప్పినప్పుడు రెండు పేరులు వ్యవహారం అన్నది. దేశము అన్నప్పుడు ఒక అర్థము, దానికి సంబంధించి ఒక పేరు. అదేవిధంగా కాలం అన్నప్పుడు మరొక పేరు. ఆ రెండు పేర్లు ఏమిటి అంటే వేదం ప్రకారంగా అద్భుతమైన నిర్వచనం ఇక్కడ దొరుకుతూ ఉన్నది. దిగదతి రగాద్యఖండ పరిణమయిత్రి స్మృతా కాళీ దక్షైకా దుహిత సాద్వే గుణభేద ముగ్ధ దృశాం. ప్రథమమైనటువంటి స్తవకాల్లో మనం చెప్పుకున్న అంశాల్లో దక్షుడంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ ప్రపంచం మొత్తం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి పరమేశ్వరుని శక్తి ప్రపంచ రూపంలో వ్యక్తమవుతున్నప్పుడు దక్షుడని చెప్పబడుతూ ఉన్నది. ఆ దక్షుని ద్వారా వ్యక్తమవుతున్న ఈశ్వర శక్తి దక్షపుత్రికలు అని వ్యవహారం. ఇది పురాణ కథల్ని ఇటువంటి పదాలతో అర్థం చేసుకుంటే వాటిలో దాగిన విజ్ఞానం మనకు తెలుస్తుంది. దక్షుడికి ఇద్దరు కూతుళ్ళు ప్రధానంగా ఉన్నారు. ఒకరు అదితీదేవి, ఇంకొకరు కాళి. ఈ కాళినే సతీ అని కూడా మనం అంటున్నాం, అది అమ్మవారే. ఆ సతీశక్తియే రెండు పేర్లతో వ్యవహరింపబడుతున్నది, అదితి కాళి అని. అదితి అని ఎవరిననాలి అంటే దిక్ అదితి అగాధ్యఖండ పరిణమయిత్రి స్మృతా కాళి. ఇంతవరకు మనం చెప్పుకున్న ప్రకారంగా స్పేస్ అండ్ టైంలో ఆ స్పేస్ దాన్ని దిక్కని దేశమని అనవచ్చు. ఆ స్పేస్ అనేది అదితి అని చెప్పబడుతున్నది, ఆ టైం అనేది కాళి అని చెప్పబడుతున్నది. అదితి అని ఎందుకన్నారంటే అఖండ కనుక అదితి అన్నారు. అదితి అంటే ఖండము కానిది, ఖండము చెయ్యలేనిది అని అర్థం. కనుక స్పేస్ ఎంతున్నదయ్యా అంటే అది అఖండము, దాన్ని భాగాలుగా చెయ్యలేం. ఆకాశమే స్పేస్, ఆ స్పేస్ని ఎవడు ముక్కలు చేయగలడు, దాని పేరు అఖండము. కనుక అఖండమైన ఆకాశమే అదితి అనే వేద విజ్ఞానాన్ని చూపిస్తున్నారు. కనుక స్పేస్ అదితి అయితే మార్పులు చెందుట కాళి అవుతున్నది. అందుకే పరిణమయిత్రి స్మృతా కాళి, పరిణామములు కలిగించే శక్తి కాళి. ఈ విధంగా స్పేస్ అండ్ టైం అనే తత్వాన్ని అదితి కాళి అని చూపిస్తున్నారు. నిజానికి దక్షునికి
ఒక్క శక్తే కుమార్తె, ఆ శక్తే ఈ వ్యవహార భేదం బట్టి అదితిగా కాళిగా చెప్పబడుతున్నది. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.